దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 27. ఈరోజు వాక్య భాగము, ప్రభువా నేనేమి చేయవలెను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. చాలామంది పిల్లలు మిఠాయిలు మరేమైనా కావలసినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళుదురు. కానీ తండ్రి నీకేమైనా సహాయము చేయవలెనా అని ఎన్నడూను చెప్పరు. అట్లు చెప్పువారు బహు కొద్దిమంది. కొందరు తల్లిదండ్రులను చూచి, మీరు విశ్రాంతి తీసుకొనండి, పనంతయు మేము చేసేదము అని చెప్పుదురు. ఇది సరైన విధానము. ప్రభువా నిన్నెలాగు సంతోషపరచగలను, ఏ విధముగా నేను మిమ్మును సంతృప్తిపరచగలను, మీకు ఆదరణ నెమ్మది నేనెట్లు కలగజేయగలను అని నీవడిగెదవా? ఈ విధముగా అడుగువారికి ఆయన జవాబిచ్చును. బేతనియాలో తనకు ఆదరణ, విశ్రాంతి, తృప్తి కలగజేసిన వారితో మాట్లాడినట్లు మనతో కూడా మాట్లాడును. దేవునికి లోబడి ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఆయన చిత్తమును మనము నెరవేర్చినప్పుడు మనం అడగక మునిపే ఏ ప్రయత్నం చేయకుండానే మనకు సహాయపడి మన ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్.